నువ్వు తల్లివి కాబోతున్న విషయం తెలుసు కూడా వేణు నిన్ను చూడ్డానికి రాలేదనే కదా నువ్వు బాధపడుతున్నావు. నేను చెప్పింది నిజమేనా? ఏ ఆడపిల్లకైనా అంతకు మించి బాధే ఉంటుంది బాను. మొదటిసారి నాకు అబార్షన్ అయినప్పుడు ఎంతో కుమిలిపోయారు. మళ్ళీ నేను తల్లిని కాబోతున్నానని తెలిస్తే ఎంత సంతోషంగా నా దగ్గరికి రావాలి. కానీ మొన్న జరిగిన సంఘటనకి వేణుయే కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా అలాగే ప్రవర్తిస్తారు. అంటే నా మీద నమ్మకం లేదా? మిగతా మగవాళ్ళలా ప్రవర్తిస్తే ఇక నన్ను ప్రేమించడం ఎందుకు, పెళ్లి చేసుకోవడం ఎందుకు? నిజాలేంటో తెలుసుకోకుండా నేను తప్పు చేశాననుకుంటున్నాడంటే నా మీద నమ్మకం లేదన్నమాట, నా మీద ప్రేమ లేదన్నమాట. నీకే ఎక్కడి నుంచి? ఏమో నీ పేరు మీదే వచ్చింది. ఏంటవి? విడాకులు కావాలని కోరుతూ వేణు పంపించిన లాయర్ నోటీస్ చూసావా బాను? ఆయనకి నా మీద ఎలాంటి అనుమానము లేదన్నా, ఏ అనుమానము లేకపోతే ఈ విడాకుల నోటీస్ ఎందుకు పంపించినట్టు? నేను ఎవరితోనో కలిసి తిరిగి పోలీసులకి దొరికిపోయారట. నా శీల మీద నమ్మకం కోల్పోయారట. నమ్మకం లేని చోట కలిసి ఉండడం కష్టమట. అందుకే విడాకులు ఇవ్వాలట. అయిపోయింది బాను, నా జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది. శృతి, నీ దెబ్బకి వేణు శృతికి విడాకుల నోటీస్ పంపించాడు. కేసు కోర్టుకు వెళ్లడమే ఆలస్యం. ఇద్దరూ పర్మనెంట్ గా విడిపోతారు. అప్పుడే ఏమైందమ్మా? ఇంకా ముందు ముందు చూడు. వీళ్ళు విడాకులు తీసుకున్నట్టే ఇంకో జంట కూడా విడాకులు తీసుకునే పరిస్థితి కల్పిస్తాను. ఏంటండి ఇది? చదువుకున్న దానివేగా, అదేంటో ఇంకా అర్థం కాలేదా? విడాకుల నోటీస్. నీ నుంచి నేను చట్టబద్ధంగా విడిపోవాలనుకుంటున్నాను. నన్ను ఇంట్లోంచి పంపించేస్తే అపార్థం చేసుకున్నారనుకున్నాను. తల్లి కాబోతున్నానని తెలిసినా కనీసం చూడ్డానికి రాకపోతే ఇంకా కోపం తగ్గలేదనుకున్నాను. కానీ శాశ్వతంగా విడిపోవాలన్న ఆలోచన మీకొస్తుందనుకోలేదు. అసలు ఈ ఆలోచన మీకొచ్చింది కాదు, మీ మనసు ఎవరో మార్చేశారు. అంటే ఇక్కడ మేమంతా నీ గురించి లేనిపోనివన్నీ నూరిపోస్తున్నావనా నీ ఉద్దేశం? నిజం చెప్పండి, నా నుంచి శాశ్వతంగా దూరం కావాలని కోరుకుంటున్నారా, లేకపోతే నన్ను వదిలేద్దామనుకుంటున్నారా? దిక్కుమాలని పనిచేసొచ్చావు. నిన్ను దిక్కులేని దానిలా వదిలేకుండా నా నెత్తిని పెట్టుకుని పూజిస్తాననుకున్నావా? శాశ్వతంగా నీ నుంచి విడిపోవాలనుకుంటున్నాను కాబట్టే నీకు విడాకుల నోటీస్ పంపించాను. చెప్పాను, ఏం జరిగింది? వేణు పంపించిన లాయర్ నోటీస్ అందింది. లాయర్ నోటీసా? అవును చక్రి, వ్యభిచారం కేసులో అరెస్ట్ అయి రాత్రంతా పోలీస్ స్టేషన్లో గడిపినందుకు, తన భార్య ప్రవర్తన మీద అనుమానం వ్యక్తం చేస్తూ తన భార్య శీలవతి కానందుకు ఆమె నుండి విడాకులు ఎందుకు తీసుకోవద్దో వివరణ ఇవ్వమని లాయర్ నోటీస్ పంపించాడు. ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండలేకపోయాను, అందుకే వచ్చేశాను. పొరపాటు చేసావు బాను. ఈ సమయంలో శృతిని ఒంటరిగా ఎందుకు వదిలేసి వచ్చావు? శృతి, అమ్మ శృతి, 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 ఏంటి శృతి, ఏంటి పిచ్చివాడి?